అమెరికా ప్రపంచానికి ఆర్థిక దిక్సూచి లాంటి దేశం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ దేశాల కరెన్సీ నిల్వల్లో కీలకంగా ఉన్న డాలర్, ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేసే వాల్ స్ట్రీట్, ప్రపంచానికి రుణ భద్రతకు ప్రతీకగా భావించే యుఎస్ ట్రెజరీ బాండ్లు, ఇవన్నీ అమెరికా ఆర్థిక బలానికి చిహ్నాలు. కానీ ఇప్పుడు అదే అగ్రరాజ్యం అప్పుల ఊబిలోకి మరింత లోతుగా జారుతుంది. అమెరికా జాతీయ రుణం చరిత్రలో తొలిసారి $40 ట్రిలియన్ మార్కెట్ను దాటింది. వినడానికి ఇది ఒక భారీ సంఖ్యలా మాత్రమే అనిపించవచ్చు, కానీ అసలు భయం ఆ $40 ట్రిలియన్ కాదు. ఆ అప్పు పెరుగుతున్న వేగం, దానిపై పెరుగుతున్న వడ్డీ, భవిష్యత్తులో అమెరికా బడ్జెట్పై పడబోయే భారం. గత 10 సంవత్సరాల్లో అప్పు దాదాపు రెట్టింపైంది. గత 5 నెలల్లోనే మరో $1 ట్రిలియన్ చేరింది. ప్రభుత్వం సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది. ఆ లోటును పూడ్చేందుకు మరింత అప్పు చేస్తుంది. ఆ అప్పుపై వడ్డీ చెల్లించేందుకు మళ్ళీ భారీ మొత్తాలు కేటాయించాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థను వెంటాడుతున్న అప్పు, వడ్డీ, మళ్ళీ అప్పు అనే దుష్ట చక్రం. మరి $40 ట్రిలియన్ ఈ రుణ భారం చివరకు ఎక్కడికి తీసుకెళ్తుంది? అసలు ఈ స్థాయికి అమెరికా ఎలా చేరుకుంది? ఈ అప్పు చివరకు ఎవరి జేబుపై పడుతుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంత పెద్ద ప్రమాదం? అమెరికా అప్పుల కథలో దాగున్న అసలు ఆందోళన ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక చరిత్రలో మరో సంచలన ఘట్టం. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు ఆర్థిక బలానికి ప్రతీకగా కనిపించిన అమెరికా ఇప్పుడు $40 ట్రిలియన్ అప్పు దాటింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాజా గణాంకాల ప్రకారం ఆగస్టు 18 నాటికి మొత్తం ఫెడరల్ రుణం $40.047 ట్రిలియన్ చేరింది. అంటే భారత కరెన్సీలో దాదాపు 3,400 లక్షల కోట్లకు పైమాటే. ఇందులో ప్రజల వద్ద ఉన్న ప్రభుత్వ రుణ సెక్యూరిటీలు సుమారు $32.266 ట్రిలియన్ కాగా ప్రభుత్వ సంస్థల మధ్య ఉన్న రుణం దాదాపు $7.782 ట్రిలియన్. అమెరికా చరిత్రలో తొలిసారి జాతీయ అప్పు $40 ట్రిలియన్ మైలురాయిని దాటింది. ఇక్కడ అసలు షాక్ అప్పు $40 ట్రిలియన్ కావడం మాత్రమే కాదు, అది పెరుగుతున్న వేగమే ఇప్పుడు ఆర్థిక నిపుణులను కలవరపెడుతోంది. గత ఏడాది అక్టోబర్లో అమెరికా రుణం $38 ట్రిలియన్ మార్కును దాటింది. ఈ ఏడాది మార్చిలో $39 ట్రిలియన్ చేరింది. ఇప్పుడు ఆగస్టులో $40 ట్రిలియన్ దాటేసింది. అంటే దాదాపు ప్రతి 5 నెలలకు మరో $1 ట్రిలియన్ అప్పు చేరుతోంది. 10 ఏళ్ల క్రితం అమెరికా జాతీయ అప్పు సుమారు $20 ట్రిలియన్ స్థాయిలో ఉండగా ఇప్పుడు అది రెండింతలైంది. అంటే ఇది ఒక ప్రభుత్వానికో ఒక అధ్యక్షుడికో సంబంధించిన సమస్య కాదు. దశాబ్దాలుగా పేరుకుపోయిన లోటులు, ఖర్చులు, పన్ను విధానాలు, సంక్షోభ కాలపు భారీ ప్యాకేజీలు కలిసి ఈ రుణభారం పెరిగిపోయింది. అమెరికా ఎందుకు ఇంత అప్పు చేస్తోంది? సమాధానం చాలా సింపుల్. ప్రభుత్వం సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైతే ఆ లోటును పూడ్చడానికి ప్రభుత్వం అప్పు తీసుకోవాల్సిందే. అమెరికా ఫెడరల్ బడ్జెట్లో రక్షణ, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్, వెటరన్స్ బెనిఫిట్స్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు భారీ మొత్తాలను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా జనాభా వృద్ధాప్యం వైపు వెళ్లడం వల్ల సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలపై ఖర్చు మరింత పెరుగుతోంది. అంటే భవిష్యత్తులో ఈ ఖర్చులు తగ్గే అవకాశం కంటే పెరిగే అవకాశమే ఎక్కువ. దీనికి మరోవైపు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న భారీ ఆర్థిక నిర్ణయాలు ఉన్నాయి. 2017లో ట్రంప్ హయాంలో వచ్చిన ట్యాక్స్ కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్, కోవిడ్ సమయంలో ట్రంప్, బైడెన్ ప్రభుత్వాలు తీసుకున్న భారీ సహాయక ప్యాకేజీలు, ఆ తర్వాత వచ్చిన ఇతర పన్ను, వ్యయ నిర్ణయాలు అన్నీ కలిసి ఫెడరల్ లోటును పెంచాయి. 2025లో వచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ కూడా రాబోయే సంవత్సరాల్లో అమెరికా లోటును పెంచుతుందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. సిబిఓ ప్రకారం 2026 నుంచి 2035 మధ్య ఈ చట్టం కారణంగా సమైక్య లోటు సుమారు $4.7 ట్రిలియన్ అదనంగా పెరగవచ్చునని అంచనా.
అయితే అమెరికా అప్పుల కథలో అత్యంత ప్రమాదకరమైన పదం వడ్డీ. అప్పు తీసుకుంటే అసలు మాత్రమే కాదు, దానిపై వడ్డీ కూడా చెల్లించాలి. అప్పు పెరిగే కొద్దీ వడ్డీ భారం పెరుగుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే ఆ భారం మరింత వేగంగా పెరుగుతుంది. ఇదే ఇప్పుడు అమెరికా బడ్జెట్ కు పెద్ద సమస్యగా మారుతోంది. కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా ప్రకారం 2026లో అమెరికా నికర వడ్డీ చెల్లింపులు తొలిసారి సుమారు $1 ట్రిలియన్ స్థాయిని దాటనున్నాయి. 2025లో సుమారు $970 బిలియన్ గా ఉన్న ఈ వ్యయం 2026లో $1 ట్రిలియన్ పైగా చేరనుంది. 2036 నాటికి అది $2.1 ట్రిలియన్ చేరుతుందని సిబిఓ అంచనా వేసింది. అంటే అమెరికా ప్రభుత్వం ప్రజల భవిష్యత్తులో పెట్టుబడి పెట్టాల్సిన డబ్బులో ఒక భారీ భాగం గతంలో తీసుకున్న అప్పులకు వడ్డీగా వెళ్లిపోతుంది. ఇది ఒక దుష్ట చక్రం. అప్పు పెరుగుతుంది, వడ్డీ పెరుగుతుంది. వడ్డీ చెల్లించడానికి మరింత అప్పు అవసరమవుతుంది. దాంతో మళ్లీ అప్పు పెరుగుతుంది. సిబిఓ కూడా నికర వడ్డీ వ్యయం పెరగడం వల్ల భవిష్యత్తు బడ్జెట్ పై ఒత్తిడి మరింత పెరుగుతుందని చెబుతుంది. 2026లో ప్రజల వద్ద ఉన్న రుణం దేశ జీడీపీలో 101% ఉండగా 2036 నాటికి అది 120% చేరుతుందని అంచనా. ఇక మరో కీలక అంశం వడ్డీ రేట్లు. కొన్నేళ్ల పాటు అమెరికా ప్రభుత్వం చాలా తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోగలిగింది. కానీ ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచిన తర్వాత పరిస్థితి మారింది. పాత చౌక రుణాలు క్రమంగా మెచ్యూర్ అవుతాయి. వాటి స్థానంలో కొత్త రుణాలు ఎక్కువ వడ్డీతో తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పటికే ఉన్న భారీ అప్పు కాలం గడిచే కొద్దీ మరింత ఖరీదైనదిగా మారుతుంది. ఈ ఒత్తిడి ఇప్పుడు బాండ్ మార్కెట్ లో కూడా కనిపిస్తోంది. ఆగస్టు 18న అమెరికా 30 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్ 5.327% చేరింది. ఇది 2007 తర్వాత అత్యధిక స్థాయి. 10 ఏళ్లు ట్రెజరీ ఈల్డ్ కూడా 4.7% ప్రాంతానికి చేరి దీర్ఘకాలిక రుణ వ్యయాలపై ఒత్తిడి పెరిగిన సంకేతాలు ఇచ్చింది. ఆ తర్వాత ట్రెజరీ మార్కెట్ ను స్థిరపరిచేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్ ను పెంచుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్ పరిమితిని కనీసం రెట్టింపు చేయనుంది. ఇది ఎందుకంత ముఖ్యమంటే అమెరికా ట్రెజరీ బాండ్ అనేది కేవలం ప్రభుత్వ పత్రం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అది ఒక బెంచ్ మార్క్. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ పెరిగితే దాని ప్రభావం గృహ రుణాలపై, వాహన రుణాలపై, కంపెనీల రుణాలపై పడుతుంది. బ్యాంకులు, పెట్టుబడిదారులు, సంస్థలు తమ రుణధరలను నిర్ణయించేటప్పుడు ట్రెజరీ ఈల్డ్ ను ఒక ముఖ్యమైన సూచికగా చూస్తాయి. కాబట్టి అమెరికా అప్పు పెరగడం అంటే కేవలం వాషింగ్టన్ లోని ప్రభుత్వ ఖాతాల సమస్య కాదు. అది అమెరికన్ కుటుంబాల ఈఎంఐల వరకు వెళ్లే సమస్య. గృహ రుణం ఖరీదవుతుంది. కారు లోన్ పై వడ్డీ పెరగవచ్చు. కంపెనీలకు కొత్త ప్లాంట్లు, టెక్నాలజీ, ఉద్యోగాల కోసం పెట్టుబడి పెట్టడం ఖరీదవుతుంది. వ్యాపార పెట్టుబడులు తగ్గితే ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడుతుంది. చివరకు దాని ప్రభావం ఉద్యోగాలు, వేతనాలు, వినియోగం వరకు చేరవచ్చు. ఇదే కారణంగా $40 ట్రిలియన్ అప్పును నిపుణులు కేవలం ఒక సంఖ్యగా చూడటం లేదు, ప్రజల భవిష్యత్తు ఆర్థిక స్థితికి సంబంధించిన హెచ్చరికగా చూస్తున్నారు. మరోవైపు అమెరికా రుణభారం పెరుగుతున్న సమయంలో దేశ రక్షణ ఖర్చులు కూడా కీలకంగా మారాయి. ఇరాన్తో కొనసాగుతున్న ఘర్షణ కారణంగా అదనపు రక్షణ వ్యయం అవసరమవుతుంది. బైపార్టీషన్ పాలసీ సెంటర్ ప్రకారం మే మధ్య నాటికి ఇరాన్ ఘర్షణకు సంబంధించిన పెంటగాన్ ఖర్చు సుమారు $29 బిలియన్ అంచనా వేయబడింది. అదే సమయంలో 2027 ఆర్థిక సంవత్సరానికి రక్షణ వ్యయం పెంచే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అంటే ఒకవైపు అప్పు తగ్గించాల్సిన అవసరం, మరోవైపు భద్రతా అవసరాల కోసం ఖర్చు పెంచాల్సిన పరిస్థితి.
అయితే అమెరికా రుణ సమస్యకు మొత్తం కారణం ఒక రక్షణ వ్యయం అని చెప్పడం తప్పు. ఇది నిర్మాణాత్మక సమస్య. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి తప్పనిసరి వ్యయాలు పెరుగుతున్నాయి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, ప్రభుత్వ ఖర్చుల మధ్య అంతరం కొనసాగుతుంది. పాత అప్పులపై వడ్డీ పెరుగుతుంది. కొత్త చట్టాలు కూడా లోటును పెంచుతున్నాయి. ఇవన్నీ కలిసి సమస్యను మరింత పెద్దదిగా చేస్తున్నాయి. ఇక అమెరికా ముందున్న మరో పెద్ద గోడ డెట్ సీలింగ్. అమెరికా ప్రభుత్వం ఎంత మొత్తానికి అప్పు చేయవచ్చో కాంగ్రెస్ చట్టబద్ధంగా పరిమితి పెడుతుంది. 2027లో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ ద్వారా ఈ పరిమితిని $36.1 ట్రిలియన్ నుంచి సుమారు $41.1 ట్రిలియన్ పెంచారు. కానీ $40 ట్రిలియన్ అప్పు ఇప్పటికే దాటిపోయింది. బైపార్టీషన్ పాలసీ సెంటర్ అంచనా ప్రకారం కాంగ్రెస్ మరోసారి చర్యలు తీసుకోపోతే 2027లో ఎప్పుడో ఒక సమయంలో అమెరికా ఈ రుణ పరిమితిని తాకే అవకాశం ఉంది. ఇక్కడే మరో ప్రమాదం ఉంది. డెట్ సీలింగ్ ను పెంచడంపై కాంగ్రెస్ లో రాజకీయ విభేదాలు తలెత్తితే అమెరికా ప్రభుత్వం తన చెల్లింపులను కొనసాగించడంలో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. అలాంటి పరిస్థితి ప్రపంచ ఆర్థిక మార్కెట్లు కుదిపివేయగలదు. ఎందుకంటే అమెరికా ట్రెజరీ బాండ్లను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు అత్యంత కీలక ఆస్తిగా చూస్తారు. అమెరికా చెల్లింపులపై అనిశ్చితి పెరిగితే బాండ్ మార్కెట్ నుంచి డాలర్ వరకు, షేర్ మార్కెట్ల నుంచి ప్రపంచ వాణిజ్యం వరకు ప్రభావం వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమెరికా క్రెడిట్ పై ఒక హెచ్చరిక వచ్చింది. 2025 మేలో మూడీస్ అమెరికా సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ ను అత్యున్నత AAA నుంచి AAA1 కి తగ్గించింది. అమెరికాకు ఉన్న 3 ప్రధాన క్రెడిట్ రేటింగ్ సంస్థల్లో మూడీస్ చివరిగా తన అత్యున్నత రేటింగ్ ను కొనసాగించింది. ఆ రేటింగ్ తగ్గడంతో అమెరికా 3 ప్రధాన సంస్థల వద్ద అత్యున్నత స్థాయి రేటింగ్ ను కోల్పోయింది. మూడీస్ ప్రధాన కారణాల్లో అమెరికా ఆర్థిక బలం క్రమంగా బలహీనపడుతున్న అంశాన్ని ప్రస్తావించింది. ఇక అమెరికా మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా అప్పుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. కానీ అమెరికా పరిస్థితి ప్రత్యేకం. ఎందుకంటే డాలర్ ప్రపంచ ప్రధాన రిజర్వ్ కరెన్సీ. అమెరికా ట్రెజరీ మార్కెట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక ఆధారం. అందుకే అమెరికా ఆర్థిక స్థితిలో వచ్చే మార్పులు ఇతర దేశాల కంటే చాలా దూరం వరకు ప్రభావం చూపగలవు. OECD తాజా అంచనాల ప్రకారం అమెరికా బడ్జెట్ లోటు చారిత్రకంగా పెద్ద స్థాయిలోనే ఉంది. 2026 నుండి 2027లో అమెరికా లోటు జీడీపీలో 7% కంటే ఎక్కువగా ఉండవచ్చునని OECD పేర్కొంది. దీర్ఘకాలికంగా రుణ నిష్పత్తిని స్థిరపరచడానికి ఆర్థిక సమీకరణ అవసరమని సూచిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. $40 ట్రిలియన్ అప్పు అంటే అమెరికా రేపే దివాళా తీస్తుందన్న అర్థం కాదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిణామం, డాలర్ ఆధిపత్యం, ట్రెజరీ మార్కెట్ లోతు ఇవన్నీ దానికి భారీ ఆర్థిక బలం ఇస్తున్నాయి. అసలు సమస్య తక్షణ దివాళా కాదు, అప్పు పెరుగుతున్న వేగం, వడ్డీ భారం, భవిష్యత్తు బడ్జెట్ పై పడుతున్న ఒత్తిడి. కానీ అదే సమస్యను నిర్లక్ష్యం చేస్తే రేపటి ఆర్థిక సంక్షోభానికి బీజం కావచ్చు. CBO అంచనాల ప్రకారం ప్రస్తుత విధానాలు కొనసాగితే 2036 నాటికి అమెరికా రుణం జీడీపీలో 120% చేరుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నా ప్రభుత్వ రుణం దానికంటే వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. వడ్డీ చెల్లింపులు కూడా 2036 నాటికి $2.1 ట్రిలియన్ చేరే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అమెరికా ముందున్న ప్రశ్న అప్పు ఉందా లేదా అనేది కాదు. ఈ అప్పు ఎంత వేగంగా పెరుగుతుంది, దాన్ని నియంత్రించడానికి రాజకీయంగా ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోగలరు అనేదే అసలు ప్రశ్న. పన్నులు పెంచాలా, ఖర్చులు తగ్గించాలా, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లో మార్పులు చేయాలా, రక్షణ ఖర్చులను నియంత్రించాలా, లేదా ఆర్థిక వృద్ధిని వేగంగా పెంచి అప్పు జీడీపీ నిష్పత్తిని అదుపులోకి తీసుకురావాలా? ఇవన్నీ రాజకీయంగా అత్యంత సున్నితమైన నిర్ణయాలు. అందుకే దశాబ్దాలుగా సమస్య తెలిసినా పరిష్కారం మాత్రం అంత సులభంగా కనిపించడం లేదు.
$40 ట్రిలియన్. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, అమెరికా భవిష్యత్తు బడ్జెట్ పై పడుతున్న ఒత్తిడికి ఇది ప్రతీక. ప్రతి 5 నెలలకు మరో $1 ట్రిలియన్ అప్పు పెరగడం, వడ్డీ చెల్లింపులు $1 ట్రిలియన్ దాటడం, దీర్ఘకాలిక బాండ్ ఈళ్లు 2007 తర్వాత అత్యధిక స్థాయికి చేరడం, క్రెడిట్ రేటింగ్ తగ్గడం, 2027లో మళ్లీ డెట్ సీలింగ్ సమస్య ముందుకు రావడం, ఇవన్నీ ఒకే దిశను చూపిస్తున్నాయి. అమెరికా దగ్గర ఆర్థిక బలం ఉంది, కానీ ఆ బలానికి ధర పెరుగుతోంది. ఇప్పటి వరకు అమెరికా తీసుకున్న ప్రతి అప్పు రేపటి బడ్జెట్ పై ఒక బాధ్యత. ఆ బాధ్యతకు వడ్డీ పెరిగితే ప్రభుత్వానికి ఇతర రంగాలపై ఖర్చు చేసే అవకాశం తగ్గుతుంది. అది చివరకు అమెరికన్ కుటుంబాలపై పన్నుల రూపంలో కావచ్చు, అధిక రుణ వడ్డీల రూపంలో కావచ్చు, ధరల పెరుగుదల రూపంలో కావచ్చు. మరింత కీలకంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పెద్ద షాక్ వస్తే పరిస్థితి ఎంత వేగంగా మారుతుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. మాంద్యం కావచ్చు, ప్రపంచ యుద్ధం కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు, లేదా ఆర్థిక మార్కెట్లలో భారీ ఒత్తిడి కావచ్చు. భారీ అప్పు ఉన్న సమయంలో ఇలాంటి ప్రతి షాక్ ను ఎదుర్కోవడం ప్రభుత్వానికి మరింత ఖరీదైన వ్యవహారమే. $40 ట్రిలియన్ అమెరికా అప్పుల చరిత్రలో కొత్త రికార్డు. కానీ అసలు ఆందోళన ఈ సంఖ్య కాదు, దాని వెనుక ఉన్న వేగం, దానిపై పెరుగుతున్న వడ్డీ భారం. అప్పు పెరిగితే వడ్డీ పెరుగుతుంది, వడ్డీ పెరిగితే ప్రభుత్వ ఖర్చులపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ భారం చివరకు ప్రజల రుణాల నుంచి వ్యాపారాల పెట్టుబడుల వరకు ప్రభావం చూపుతుంది. అమెరికా ఆర్థిక బలం ఇప్పటికే భారీగానే ఉన్న అప్పు ఇదే వేగంతో పెరుగుతూ ఉంటే ఆ బలానికి బిల్లెంత అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.